హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ప్రతిరోజు కొత్తే. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక ఊర్లో ఓ పండితుడు ఉండేవాడు. అతడు ప్రతి ఆదివారం పక్కనున్న గ్రామాలకు వెళ్లి గీతాపారాయణం చేసేవాడు. గ్రామస్తులు ఆయన గీతాపారాయణాన్ని ఆసక్తిగా వినేవారు. ఆయన చెప్పే విధానానికి మంత్రముగ్ధులయ్యేవారు. గ్రామాలకు వెళ్లే ముందు ఆ పండితుడు ప్రతిసారి ఇంటిలోని భగవద్గీత గ్రంథాన్ని చేతిలోకి తీసుకునేవాడు. 1-2 సార్లు క్షుణ్ణంగా చదివి మరీ గ్రామాలకు వెళ్ళేవాడు. అలా చదవడం చూసిన ఆ పండితుని పుత్రుడు ఆశ్చర్యపోయేవాడు. ఉండబట్టలేక ఒకరోజు పండిత పుత్రుడు కొన్ని ఏండ్లుగా గీతాపారాయణం చేస్తున్నారు. అందులో ఉన్న శ్లోకాలే కదా ఉన్నాయి, కొత్తవి లేదు కదా, ప్రతిసారి చదివిన శ్లోకాలే చదివి వెళ్ళడం ఎందుకు అని ప్రశ్నించాడు. అందుకు పండితుడు నవ్వి, గీతలో లేని విషయం లేదు, 100 సార్లు చదివిన ప్రతి శ్లోకం నాకు కొత్త భాష్యాన్ని చెబుతాయి, ఎన్నో ఆలోచనలను కలిగిస్తాయి, అంతుబట్టలేని మరెన్నో మర్మాలు గోచరిస్తాయి. ఆ కారణంగానే గ్రామాలకు వెళ్లే ప్రతిసారి చదువుతూ ఉంటాను. నేను తెలుసుకున్న కొత్త విషయాలను సవివరంగా శ్రోతలకు తెలియజేస్తూ ఉంటాను. అంతేకాదు, అందులోని విషయాలు ఒకరికి చెప్పడానికే కాదు, మన నిత్య జీవితంలో ఆచరించదగ్గవిగా ఉంటాయి. ఈ అనుమానం నీకే కాదు, నేనిలా చదవడం చూసినా చాలా మందికి వస్తుంది, నీవు కూడా ప్రయత్నించి చూడు అని సమాధానమిచ్చి అతడి చేతికి భగవద్గీత పుస్తకాలు ఇచ్చాడు. తండ్రి సమాధానానికి ఆశ్చర్యపోయిన పండిత పుత్రుడు భగవద్గీత లోతు తెలుసుకుందాము అనుకున్నాడు. గ్రంథాన్ని తండ్రిలాగే మళ్ళీ మళ్ళీ చదవడం ప్రారంభించాడు. ఒకసారి చదివి వదిలేసేది కాదు గీత, నిరంతరం చదవాల్సిందే. అప్పుడు కానీ ఆ గ్రంథం లోతు పాతులను తెలుసుకోలేము అని తెలుసుకున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రతిరోజు కొత్తే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథను మరో 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము.